SSV TV5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ బోర్డు విలీనానికి డిమాండ్. రిలే నిరాహార దీక్షకు SCRPS నాయకులు సంఘీభావం. కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్ఖానా ప్రాంతంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ దీక్షకు వివిధ రాజకీయ సామాజిక నేతలు మద్దతు తెలిపారు. ఈ దీక్షా శిబిరాన్ని SCRPS ప్రముఖ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు, సిటీ అధ్యక్షులు విజయ్ బాబు, జాతీయ నాయకులు పట్టు కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘురాజు, రామగ అశోక్, విద్యాలింగం, జయంత్ తదితర SCRPS నాయకులు సందర్శించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తన దీక్షకు మద్దతుగా వచ్చిన నేతలకు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం SSV TV5 న్యూస్ మీడియాతో SRPS నాయకులు మాట్లాడుతూ అలా ఓకే మేము ఎవరు రమ్మని అంటున్నాయి. రాజ్యాంగం రాసినప్పుడే హైదరాబాద్ రెండో రాజధానిగా ఆయన రాజ్యాంగం కాంగ్రెస్ ద్వారా ప్రభుత్వానికి కూడా జరిగింది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్ ఉంది. కానీ ఏదైనా ఇమ్మీడియట్గా ఏదైనా రిలీఫ్ కావాలంటే మాత్రం కేంద్రం నుంచి ఒక పాలక మండలి ఏదైతే కేంద్రం నామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఆ పాలక మండలి కూడా పూర్తి అధికారం లేదు. కేంద్రంలో ఏదైతే ప్రధానమంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ, మరి మిగతా మంత్రులు వాళ్ళు ఏదైనా సూచనలు ఇస్తే కానీ పరిపాలన జరగదు. ఒక ఆపద వచ్చింది, ఆపద వచ్చితే దాన్ని మనం తిన్నారో మరుసటితో ఏదైనా సహాయం చేయాలి. కానీ ఏదైనా సహాయాన్ని పొందాలంటే ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మంత్రులు కలవాలి, మళ్ళీ వాళ్ళు రావాలి, ఆర్డర్స్ రావాలి, ఇవ్వాలి. అంటే ఈ మాదిరిగా ఒక 6 నుంచి సంవత్సరాల కాలం అనేది ఇక్కడ వ్యర్థమైపోతుంది. అదే కనుక ఈ ప్రక్రియ, ఈ పరిపాలన అనేది మన తెలంగాణలో JCFCలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అయితే కనుక మరి ఇమీడియట్గా ఇలాంటి దాచారం లేకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి 120 మంది వారికి న్యాయం జరగలేదు. మరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల పడ్డ జరిగింది. హిందూ శ్మశాన వాటిక దళిత సంఘం వారు వాళ్ళందరూ కూడా ఈనాడు రోడ్డు మీద పడేసి జీవిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం తెలంగాణలో కానీ మరి ఆ కుటుంబాలు ఈనాడు ఆ పరిస్థితి ఎదుర్కొనేది కావు. వందల ఈనాడు కంటోన్మెంట్ ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఆర్థిక ఉపాధి కాబట్టి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మా సంఘం తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలియడానికి వచ్చాము. మా మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగుతుందని మేము SSV మీడియా తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాం. విలీనం చేయాలి కంటోన్మెంట్ హైదరాబాద్లో, విలీనం చేయాలి కంటోన్మెంట్ హైదరాబాద్లో, బీజేపీ మంత్రులు, ఎంపీలు స్పందించాలి, స్పందించాలి, బీజేపీ మంత్రులు, ఎంపీలు బీజేపీ మంత్రులు, ఎంపీలు జై భీమ్, జై భీమ్.